హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పెసరపప్పు పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. స్వీట్ షాప్లో ఎలా దొరుకుతాయో అలా చేసి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బాయిల్ తీసుకొని పెసరపప్పు ఇలా వేసేసుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా వాటర్తోని వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కడుక్కోవాలి పెసరపప్పు. వాటర్ వేసి బాగా కడుక్కోవాలి. వాటర్ పడేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. 2 గంటలు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 గంటల తర్వాత బాగా నానిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా నానాలి బాగా. పచ్చిమిరపకాయలు 5-6, కొద్దిగా అల్లం, ఎల్లిపాయలు మిక్సీ పట్టేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయ. కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. బాగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే పెసరపప్పు వేసేసుకోవాలి. $50 గ్రామ్ ఉన్నాయి ఫ్రెండ్స్ పెసరపప్పు. మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి, ఇలా కొంచెం దొడ్డుగానే ఉంచాలి. కొద్దిగా కొత్తిమీర, బాగా కట్ చేసుకున్న కలమాకు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, చిటికె అంతా సోడా అండి వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. చిన్న ఆనియన్స్ కట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, చిన్న స్పూన్తో పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. బయట ఎలా స్వీట్ షాప్లో ఎలా అమ్ముతారో అలాగే ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్న ఆనియన్స్ కట్ చేసి వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేడి అవ్వాలి ఆయిల్. గిన్నెలో కడాయిలో ఆయిల్ వేసేసుకోండి. కొద్దిగా వేసి చూడండి ఫ్రెండ్స్. బాగా వేడయింది ఆయిల్. ఇప్పుడు వేసేసుకోవాలి. చిన్న చిన్న బాయిల్ లెక్క వేసేసుకోవాలి కొద్దిగా. మంట సిమ్లోనే పెట్టి వేసేసుకోండి. పైన క్రిస్పీగా లోపట అంతా ఉడకదు ఫ్రెండ్స్. మంట హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే, సిమ్లో పెట్టి వేయించుకుంటే పైన కూడా క్రిస్పీగా అయితే లోపల కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు గరిటెతోని అటు ఇటు తిప్పుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి.
ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని పిల్లలకు కూడా పెట్టండి, మీరు కూడా తినండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. రెండు సైడ్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకోవాలి ఫ్రెండ్స్. పెసరపప్పు పకోడీ వేరే ప్లేట్లో తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి వేసుకొని మావి కూడా తీసేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంతో ఇష్టమైన పెసరపప్పు పకోడీ. మా ఇంట్లో అయితే పిల్లలు చాలా ఫేవరెట్ అండి, చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే. మీరు కూడా ట్రై చేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో ఇట్లా చాయ్ పెసరపప్పు పకోడీ వేడి వేడిగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.